హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే మంచి రెసిపీ అండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగాను. చూడండి, కొద్దిగా ఉప్పు వేసాను వాటర్లో. అంటే ఒక 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అలాగైతే ఇంకా బాగుంటుంది. కొంచెం పసుపు వేసాను. రవ్వ పులిహోర అండి. ఎవరికి ఇష్టం ఉండదండి రవ్వ పులిహోర అంటే? ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది కదా. ఈ రీతిగా అంటే 3 కప్పులు వాటరు, 1 కప్పు నూకండి. చూడండి, ఇంకా కొంచెం ఉడకలేదు. దీన్ని ఇంకా మగ్గబెట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని బాగా మగ్గబెట్టుకుందామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇలాగ మూత పెట్టి బాగా ఉక్కబెడితే ఉక్కిపోయి పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత వేద్దాం, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూను మన ఏడుశనగకాయ గుళ్ళు వేసానండి. వేసిన తర్వాత అలాగే పోపు దినుసులు, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 హాఫ్ స్పూను, జీలకర్ర 1 హాఫ్ స్పూన్ వేసి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వేయించుకున్న దాన్ని మనం ఇలా పోపు చక్కగా వేగాలండి. ప్రతి ఏడుశనగకాయ గుండె వేగాలి, ఆ తర్వాత శనగపప్పు వేగాలండి. అప్పుడే టేస్ట్ మాడకూడదు కానీ వేగాలి. వేగుతున్నప్పుడే మనకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి వేగిపోయాయి. ఇప్పుడు వేగిపోయినప్పుడు మనం రవ్వ, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేయాలండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. ఇవి కూడా వేగిన తర్వాత ఈ పోపులోకి మనం ఉడికిపెట్టుకున్నది మిశ్రమాన్ని వేసేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మాకు మా అమ్మాళ్ళు ఇది ఎక్కువ చేసేవారు. చేతిలో పెట్టేవారండి పిల్లలకి. ఏదో ప్రసాదంలాగా చాలా ఆనందంగా తినేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మా పిల్లలకి కూడా నేను చేసి పెట్టేదాన్ని. వాళ్ళు కూడా చాలా ఆనందంగా తింటారు. ఇది చాలా కమ్మగా, చూడండి నోటికి ఏం పోలేనప్పుడు ఇలా చేసుకోండి. నిమ్మకాయ పిండి చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేగిపోయిందండి పోపు. వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నీ సమంగా ఉడికి మంచి అంత ఉప్పు అన్నీ సరిపోయాయండి. మనం ఉడకబెట్టే విధానంలో చూసుకోవాలండి. నీళ్ళు చూసుకోవాలి, ముందు వాటర్ టెస్ట్ చేసుకోవాలండి. చెప్పకుండా ఉప్పుకుందా వాటర్ అనేసి ఉప్పుగా ఉండాలండి. నీళ్ళు వేసి ఇది వేసేటప్పటికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది అని చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తినే కొద్ది తినాలనిపించే రెసిపీ అండి. బాగా కలపండి. చూడండి, ఇప్పుడు నిమ్మకాయ రసం ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అంటే నేను తక్కువే వేసుకున్నాను కాబట్టి 2 నిమ్మకాయలు వేసుకుని పిండి వేసుకుంటానండి. పిండి ఈ రసం వేసేస్తానండి చల్లారిపోయినాక. అంటే నాకు ఆల్రెడీ నేను ఉడికించేసి పెట్టుకున్నాను కదా నూకని. అంతగట్లా నూక చల్లారిపోయింది. పోపే కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు అది కూడా చల్లారిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నానండి. మొత్తం గింజలు అవి తీసేసి పోపు వేసేసుకోవాలండి. చూడండి వేసేసాను. కలిపేసిన తర్వాత చల్లారిన తర్వాత చేతితో కూడా ఒకసారి టచ్ చేయాలండి. అబ్బా, ఈ పొద్దురు చేసుకుంటే 1 గంట పోయిన తర్వాత తినాలండి. ఇది 1 గంట పోయిన తర్వాత ఉక్కి మంచి రుచి వచ్చి చాలా చాలా బాగుంటుందండి. అబ్బా, ఇది మరి వదిలిపెట్టబుద్దాదు. మొత్తం ఇట్లేదు ఖాళీ చేసేస్తాను నేనైతే ప్లేటు. అంత బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. అద్భుతమైన రెసిపీ అండి. మరి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఎవరో కామెంట్లు పెడతలేదు, ఎంత బాగా చేస్తలేదో ఏంటో తెలియదు కానీ మరి మీ టేస్ట్లు ఎలా ఉంటాయో మాకు కూడా కామెంట్ రూపంగా తెలియపరచండి. ఉంటానండి. మరి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.